హాయ్ అండి. వెల్కమ్ టు యార్ హోమ్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఇవాళ వీడియో అయితే కొద్దిగా లెంతీగా ఉంటుందండి. మేము వాయల్పాడు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకైతే వెళ్ళాము 1 వీక్ బ్యాక్. ఈ వీడియో 1 వీక్ బ్యాకే పోస్ట్ చేయాల్సి ఉంది. 1 వీక్ డిలే అయిపోయిందండి. ఇక్కడైతే మేము వాయల్పాడు మదనపల్లిలో వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ వాయల్పాడు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకైతే వెళ్ళాలనుకున్నాము. చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు ఎట్లానో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి, ఎలాగైనా వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలనేసి వెళ్ళామండి. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్న రూట్ అయితే మదనపల్లి టు తిరుపతి బైపాస్ అండి. ఇక్కడ హెవీగా వెహికల్స్ అనేటివి వెళ్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు వాయల్పాడు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఈ వీక్ ఫుల్ పిల్లలైతే చాలా బాగానే ఎంజాయ్ చేశారు. నేను అంటే దేవుణ్ణి కూడా బాగా దర్శనం చేసుకున్నాము. తిరుమలలో ఎలా జరుగుతాయో బ్రహ్మోత్సవాలు సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతాయండి. టీటీడీ వాళ్ళే ఇక్కడ కూడా కండక్ట్ చేస్తారు. చాలా బాగా దేవుని దర్శనం అయితే మాకైతే జరిగింది. ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మ్యాంగో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు, నెక్స్ట్ అలాగే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యాంగో రైస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఇది మా పిన్ని స్టైల్ అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. దానికోసమే నేనైతే వీడియో అనేది చేస్తున్నాను. చాలా వంటలు అయితే చేసామండి. అన్నీ అయితే నేను కరెక్ట్గా వీడియో అనేది తీసుకోలేకపోయాను. ఇక్కడ జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పల్లీలు, వేరుశెనగ గింజల్ని యాడ్ చేసుకునేసేయాలి. ఇవి మేము శనగగింజలు అంటామండి. మీ ప్రాంతాల్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకునేసి ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకునేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని వేయించుకునేసి మనం ఇందాక తురుము పెట్టుకున్నటువంటి మ్యాంగోని ఇందులో యాడ్ చేసుకునేసేయాలి. నేను ఆల్రెడీ తురిమేసి రెడీగా పెట్టుకున్నామండి. మ్యాంగో తురిమిన దాన్ని ఇందులో యాడ్ చేసుకునేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకునేసేయాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొత్తిమీర కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం నిదానంగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకునేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ మ్యాంగో తురిమి ఇది వేయించుకున్నాం కదా, దీన్నంతా దాంట్లో రైస్లోకి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకునేసామంటే మ్యాంగో రైస్ రెడీ అయిపోయిందనమాట. ఈ రైస్కి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్సెస్ కూడా మనం ప్రిపేర్ చేసుకునేయచ్చు. తక్కువ టైంలో తొందరగా ప్రిపేర్ చేసుకునేయచ్చు. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం, హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ సర్వ్ చేసుకునేసేయాలి. ఇవాళ అలసందల వడలు ఎలా ప్రిపేర్ చేసేయాలో చూద్దామండి. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టిన అలసందల్ని గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ, అందులోనే సాల్ట్ యాడ్ చేసుకునేసి గ్రైండ్ చేసుకునేసేయాలన్నమాట. కొద్దిగా అల్లం కూడా ఇందులోనే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకునేసి మనం అలసందల్ని ఆల్రెడీ ఇలా పేస్ట్ చేసాం కదా, అది కూడా ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకునేసి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకునేసేయాలి. ఇప్పుడు కరివేపాకు స్మాల్ పీసెస్గా కట్ చేసి ఇందులోనే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకునేసేయాలి. నేను సాల్ట్ అనేది గ్రైండ్ చేస్తున్నానండి. మీరు సాల్ట్ గ్రైండ్ చేయకుంటే ఈ టైంలో సాల్ట్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని కొద్దిగా సోడా కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకునేసేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రోల్ బాయిల్కి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొద్దిగా వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకునేసి మనం ఇందులో వడలు అనేటివి వేసేసుకునేసేయాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకునేసి మీరు మళ్ళీ ఇన్ కేసు కారం ఏదైనా తక్కువ ఉంటే గ్రీన్ చిల్లీని స్మాల్ పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ మనం గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్లోకి యాడ్ చేసుకునేసామంటే సరిపోతుందండి. చిల్లీ ఎక్కువ స్పైసీగా అయితే చేయట్లేదు, పిల్లలు సరిగా తినరు కాబట్టి లైట్ స్పైసీగానే ప్రిపేర్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది రొటేట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటాయి, హెల్దీ కూడా అండి. ఇవి మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్
ఇది వాయిల్పాడు రాములవారి టెంపుల్ అండి. లోపల ఇన్సైడ్ అనమాట. నేనైతే వీడియో ఫొటోస్ అయితే తీయట్లేదు, బయట ఉన్నవి మాత్రమే వీడియో ఫొటోస్ తీసుకుంటున్నాను. ఇదే మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ చాలా బాగా అలంకరించారు. బూందీ మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడ శనగపిండి తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకునేసి ఉండలు లేకుండా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇది ఆడించినటువంటి శనగపిండి అండి. ఇది ఆర్గానిక్ శనగపిండి, ఇంట్లోనే కొట్టించారనమాట. చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకునేసి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఉండలు లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. మనం బూందీ మిక్చర్కి సరిపోయే కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఉండలు అనేది ఎక్కడా తెలియకుండా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎక్కడైనా ఉండలు ఉన్నాయి అంటే మనం బూందీ వేసేటప్పుడు ఆ హోల్స్కి చిక్కేసుకుంటాయండి. అలా ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకునేసేయాలి. రేపు శ్రీరామనవమి కాబట్టి ఇవాళే మనం పిండి వంటలని ప్రిపేర్ చేస్తున్నాము అన్నమాట. ఇలా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం మనం బాగా మిక్స్ చేసుకునేసేయాలన్నమాట. ఇక్కడ లాస్ట్లో చూపిస్తామండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాంటి కొద్దిగా పెద్దగా హోల్స్ ఉన్నటువంటి గరిటెని తీసుకొని చిన్న బౌల్తో పిండిని దీనిపైన వేసి ఇలా మనం కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేస్తూ రుద్దుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి చిన్ని చిన్ని బూందీలాగా కింద పడతాయి. ఇలా కొద్దిగా తట్టాము అంటే కింద కారకుండా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలా రొటేట్ చేసుకునేసేయాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం బయట తీసేసాము అని అంటే దీన్ని లడ్డూస్కి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది కొద్దిగా మనం బూందీ మిక్చర్కు చేస్తున్నాం కాబట్టి ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక తీసుకున్నాము అంటే మనకి మిక్చర్కి సరిపోతుంది. ఇందాక చెప్పిన కన్సిస్టెన్సీ అప్పుడే చెప్పినాం కదా, కొద్దిగా వైట్గా ఉండాలి. అది మనం ఎత్తుకొని నలిపాము అంటే మెత్తగా ఉంటుంది. అప్పుడు తీసేసాము అంటే మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, బ్రౌనీస్ కలర్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకునేద్దాం. ఇలానే పిండి మొత్తం మనం ఇలా బూందీల్ని చేసేసుకునేసేయాలి. ఇప్పుడు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఈ కలర్కి వచ్చాయి అంటే మనం మిక్చర్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా వైట్గా ముందుగానే తీసేసాము అంటే మనం లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి రిమైనింగ్ మనం శనగపిండి ఉంది కదా, దాన్ని మొత్తం ఇలా రెడీ చేసుకునేసేయాలి. బూందీల్ని కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ ఈ బౌల్తో ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసాము అంటే కింద ఇలా స్మాల్గా బాల్స్ లాగా కింద పడిపోతాయి అన్నమాట. ఇదే అండి బూందీ మిక్చర్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి కానీ మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ఒక 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక గరిటె తీసుకొని ఇది కొద్దిగా టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేయడం వల్ల పైన ఉన్నటువంటి ఈ మొత్తం అప్ అండ్ డౌన్స్లో టోటల్ రోస్ట్ అవుతుంది అన్నమాట. బూందీ మొత్తం ఇలా రోస్ట్ అయిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దింపేసుకునేసేయాలి.
ఇలా మొత్తం పిండిని ఇలా బూందీలాగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేసాము అంటే పిల్లలు అప్పుడప్పుడు తినడానికి ఇచ్చేకి ఈజీగా ఉంటుందండి. ఇందులోనే బొరుగులు కూడా యాడ్ చేసుకొని స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఇలా ఆయిల్ మొత్తం కారిన తర్వాత సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి. రిమైనింగ్ బూందీని కూడా తీసేసుకునేసి ఇప్పుడు అదే ప్యాన్లో మనం మంట కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇక్కడ వేరుశెనగ గింజల్ని వేయించుకుంటున్నామండి. మిక్చర్లోకి బూందీ మిక్చర్లోకి యాడ్ చేయడం కోసం. ఇవి కొద్దిగా పట్టని సౌండ్ రాగానే తీసేసుకునేసేయాలి. ఎక్కువసేపు ఉన్నాయి అంటే మనకి గింజ పైన బాగుంటుందండి, లోపలైతే మాడిపోయి ఉంటాయి. తినడానికి అంత టేస్ట్గా కూడా ఉండవు. ఇలా మొత్తం వేరుశెనగ గింజల్ని కొద్దిగా ఇలా మనం రొటేట్ చేస్తూ ఉండాలి, లేకుంటే ఒక పక్కనే బాగా మాడిపోతాయి అన్నమాట. ఒక పక్క కాలు ఉంటుంది, ఇంకొక పక్క బాగుండదు, పచ్చిగా ఉంటుంది అన్నమాట. తీసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇప్పుడు ఇందులోనే అటుకుల్ని యాడ్ చేసుకొని అటుకుల్ని కూడా మనం ఇలా రోస్ట్ చేసుకునేసి ఇలా ఫిల్టర్ చేసుకునేసి ఇవి కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకునేద్దామండి. మనకి ఎన్ని అటుకులు కావాలో అన్ని అటుకుల్ని ఇలా మనం రోస్ట్ చేసుకోవాలి. మేమైతే కొద్దిగా ఎక్కువ బూందీ మిక్చర్ ప్రిపేర్ చేసాం కాబట్టి ఎక్కువ అటుకులనే యాడ్ చేసామండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకునేసేయాలి. కరివేపాకు కూడా ఇలా రోస్ట్ చేసుకున్నాక ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి రెడ్ చిల్లీ ఉంటుంది కదా, మీకు ఎంత రెడ్ చిల్లీ కావాలో అన్ని రెడ్ చిల్లీని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అవి కూడా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను కూడా డీప్ ఫ్రై ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచేసి ఇందులో రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అది వెల్లుల్లి వీడియో తీయడం స్కిప్ అయింది, అందుకోసమే వీడియోలో అయితే వెల్లుల్లి ఇలా రోస్ట్ చేయడం అనేది లేదనమాట. ఒక పంచి తీసుకునేసి అందులో ఈ బూందీ మిక్చరు, నెక్స్ట్ అలాగే పీనట్స్, అటుకులు, కరివేపాకు, ఆ రెడ్ చిల్లీ యాడ్ చేసుకొని కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి ఇవి రెండు యాడ్ చేసుకోండి. మీరు స్పైసీ తినేదైతే కొద్దిగా కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు లెస్ స్పైసీ అయితే మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకునేసి ఇప్పుడు అన్నమాట మనం చేతితో మిక్స్ చేయడం వల్ల చేతికి కారం తగులుతుంది, అలాగే మనకి మంట వేస్తాయి కదా చేతులు. ఇలాగన మనం రొటేట్ చేసాము అంటే ఈ బూందీకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అలాగే మనకి చెయ్యి మంట కూడా ఉండదన్నమాట. ఇలా ఈజీగా అయిపోతుంది. ఈ టిప్ అయితే మా పిన్ని చెప్పింది, ఇలానే ప్రిపేర్ చేస్తామనేసి. దానికోసమే నేను మా చెల్లెలు ఇలా అయితే దీన్ని షేక్ వెల్ బిఫోర్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇలా మొత్తం షేక్ చేసిన తర్వాత పుట్నాలని కూడా యాడ్ చేసుకునేసి ఇప్పుడు దీన్ని బొరుగుల్లో యాడ్ చేసుకునేసి సర్వ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బామ్మ అటు బామ్మ వచ్చే వాళ్ళు కట్టం కదా అప్ప అటు
ఇవాళ మేము తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇదే అండి లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ టెంపుల్. ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంది, పెద్ద టెంపుల్ అండి. అక్క నాకు సెండ్ చెయ్యి.